నా పరిచయం నాకు ఎవరు చేశారు? నాకే తెలియదు. నేనున్నాను, నేను శబ్దాన్ని, నేనున్నాను బాబాని వేరొక శబ్దం చేత వేరొక భావం చేత చెప్పబడలేదుగా. నేనున్నాను కనుకే ఇంకొక నేను వచ్చి బాబు నువ్వు ఉన్నావు, నువ్వు స్త్రీవి, పురుషుడివి, లేకపోతే న్యూట్రల్వి, నువ్వు దేహానివి, మనసువి, నిత్యవి అని చెప్తాడు. అసలు ఆ అనుభవాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పాడు కానీ కొత్తగా అనుభవం లేదు. అంటే జ్ఞానం లేని వాడికి ఏదో ఒక జ్ఞానం వచ్చి నేను జ్ఞానం ఇస్తున్నాను అంటాడా? అన్నాడు. కాబట్టి స్వయ జ్ఞానం, స్వయ స్మృతి, స్వయ జ్ఞానం, స్వయ స్మృతి, స్వయం గమనిక సాక్షిత్వం. అంటే స్వయ సాక్షిత్వం ఎంత సహజమో, స్వయం స్మృతి అంతే సహజము, స్వయం గమనిక అంతే సహజము, స్వయం జ్ఞానము అంతే సహజము, స్వయం శబ్దం, స్వయం భావం, ఇవన్నీ తానే. అంటే ఇన్ని లక్షణాలు అన్నీ కలిసి ఉన్నాయా, విడబట్టి ఉన్నాయా? అంటే నేను అనే శబ్దం చేయి. నేను అనగానే ఎరుక లేకుండా, కాన్షియస్ లేకుండా, గమనించే లక్షణం లేకుండా, అనుకునే శబ్దం లేకుండా, భావంతో సూక్ష్మంగా నేను, తాను, మీరు, వారు, మనం ఎవరి ద్వారా స్వయంగా ఉన్నాం. ఈ పదాలన్నీ కూడా వాడుక పదాలే కదా.